హాయ్ అండి. ఈ సమ్మర్‌లో ఇంట్లోనే టేస్టీగా చేసుకునే కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోండి. దానిలో హాఫ్ లీటర్ పాలు వేసుకోండి. ఈ మిల్క్ బాయిల్ అవుతున్నంతసేపు వేరే ఒక చిన్న బౌల్ తీసుకోండి. దానిలో వెనిలా ఫ్లేవర్ అయిన కస్టర్డ్ పౌడర్‌ని 3 స్పూన్స్ తీసుకోండి. ఈ మరుగుతున్న పాలను తీసి కలుపుకోండి. మరుగుతున్న పాలలోకి ఒక కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పక్కన పేస్ట్ చేసి ఉంచుకున్న కస్టర్డ్ పేస్ట్ని వేసుకొని కలుపుకోండి. కస్టర్డ్ పేస్ట్ని యాడ్ చేశాక చాలా థిక్‌గా అవుతుంది. వేరే ఒక గిన్నె తీసుకొని దానిపై ఒక చిన్న బౌల్ పెట్టుకోండి. దానిలో ఒక చాక్లెట్ని 2 బైట్స్‌గా చేసి వేసుకోండి. దానిలో కొంచెం మిల్క్ యాడ్ చేయండి. ఆ చాక్లెట్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలపండి. చూసారా, క్రీమ్‌లా అయ్యింది. తర్వాత వేరేగా ఒక 4 గ్లాసెస్ తీసుకోండి. ఈ గ్లాసుల్లో క్రీమ్‌లా అయిన టెక్స్చర్‌ను కొంచెం కొంచెంగా వేసుకోండి. పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పేస్ట్ని కొంచెం కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత దానిపై కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయండి. దానిపై ఒక పేపర్ని పెట్టి ఫోల్డ్ చేసి హోల్ చేయండి. తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టండి. 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత ఎంతో టేస్టీ అయిన కుల్ఫీ రెడీ. చూసారా, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది.